అచ్చు, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు దొంగ అని మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. ఒకవేళ నువ్వు దొరికావు అంటే ఇంకంతే సంగతులు. అవునా? ఏంటది? అది అమ్మా లక్ష్మి, కొత్తగా పెళ్ళైంది, అది కాక కరెంట్ కూడా లేదు. చీకట్లో ఏం చేస్తున్నారో ఏంటో అని వచ్చాం. చాలే ఊరుకోండి, ఎప్పుడు అవి కుళ్ళు జోకులు. కరెంట్ లేదు, ఈ రాత్రి మీకు బోర్ కొడుతుందని కాసేపు మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ఏదో పెళ్ళిందంట, పక్కింటి ఆవిడ చెప్పింది. పవన్ ఇప్పుడు అప్పుడే రాదు. మేము వచ్చే ముందు ఏదో ఐడియా అని మాట్లాడుతున్నారే, ఏంటా ఐడియా? ఏం లేదురా, వినోద్ గారు నోరు ఎలా మూయించారా అని నేను లక్ష్మి మాట్లాడుకుంటున్నాం, అందులో నువ్వు వచ్చేసావు అంతే. నా నోరు మూయించే వాళ్ళు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదురా. పుట్టరు కూడా. జోక్ చేసింది చాలే గాని ఇప్పుడు విషయం చెప్పు. ఏం లేదన్నయ్య, మేము సంపాదించి మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఈ ఇంటి ఖర్చులకి అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు మాకు వస్తున్న జీతాలు సరిపోవడం లేదు. అందుకే ఇంకేదైనా వర్క్ చేద్దామని చూస్తున్నాం. ఆ ఐడియా అయితే బానే ఉంది, కానీ ఏం పని చేస్తున్నామో అది కూడా ఇంపార్టెంటే కదా. అలా చెప్పరా, నేను చెప్తే వినట్లేదు లక్ష్మి. పార్ట్ టైం జాబ్ చేస్తానంటుంది. నువ్వైనా కొంచెం చెప్పు మీ చెల్లికి. లేదు లేదురా, లక్ష్మి చెప్పిందే కరెక్ట్గా ఉంది. మనం ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటే ఉన్న జాబ్ కూడా పోతుంది. నా ఫుల్ సపోర్ట్ మా లక్ష్మికే. చాలా చాలా ఊరుకోరా, ఇప్పటికే తను చాలా కష్టపడుతుంది. మళ్ళీ పార్ట్ టైం జాబ్ అంటే అయ్యే పని కాదు.